చూడు ఒకవైపే చూడు అన్నది సినీ హీరో బాలకృష్ణ పాపులర్ డైలాగ్. కానీ ఇప్పుడు అదే డైలాగ్ని కాస్త మార్చి చూడు రెండో వైపు కూడా చూడు అంటున్నారట టీడీపీలోనే ఆయన అభిమానులు. ఎనీ సెంటర్స్ సింగిల్ హ్యాండ్ మీది, మీకు అసలు తిరుగులేదు బాబు అంటూ బూస్టప్ మాటలు కూడా చెబుతున్నారట. ఇంతకీ వాళ్ళ మాటల మర్మం ఏంటి? బాలయ్య రెండో వైపు ఎటు చూడాలనుకుంటున్నారు? పొజిషన్ అయినా అపోజిషన్ అయినా ప్రత్యర్థి ఎవరైనా సరే వన్ సైడ్ స్టెప్ ఇన్ అన్న బాలకృష్ణ సినిమా డైలాగ్ ని ఆయనకే మరోసారి గుర్తు చేస్తున్నారట హిందూపురంలోని ఆయన ఫ్యాన్స్. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య ఎంపీ సీటుకు పోటీ చేస్తే ఆ లెక్కే వేరంటున్నారట. ఈసారి టికెట్ల కేటాయింపుపై టీడీపీ గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్న టైంలో బాలకృష్ణ కూడా గల్లీ నుంచి ఢిల్లీ వైపు చూస్తే బాగుంటుంది అన్నది వారి అభిప్రాయంగా చెబుతున్నారు. అలా ఎందుకంటే ఆ లెక్క కూడా పక్కాగానే ఉందట. 2019 జగన్ వేవ్ లో హిందూపురంలో తొడగొట్టారు బాలయ్య. ఇంకా చెప్పాలంటే 2014 కంటే మెజారిటీ పెరిగిందే. అలాంటి వ్యక్తి లోక్సభ సీటుకు పోటీ చేస్తే ఆ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాలపై ప్రభావం ఉంటుంది అన్న ఆలోచన టీడీపీ క్యాడర్ లో ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలకృష్ణ ఇమేజ్ ని వీలైనంతగా వాడుకోవాలని, అందుకే ఆయన్ని లోక్సభ బరిలో దింపాలన్నది లోకల్ క్యాడర్ మనసులో మాటగా చెబుతున్నారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ 2019 ఎన్నికల్లో కొత్తగా కుల సమీకరణలతో ఆ కోటను బద్దలుగొట్టింది వైసీపీ. ఈ నియోజకవర్గం పరిధిలో కురుబ సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్ని బరిలోకి దింపి సక్సెస్ అయింది వైసీపీ. అది బాగా వర్కౌట్ అవడమే కాకుండా ఆ ప్రభావం మిగిలిన 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా పడింది. ఇప్పుడు అదే కాస్ట్ ఈక్వేషన్ ని మరో కోణంలో ఆలోచించి ఈసారి కొత్త అభ్యర్థిని తెర మీదకు తీసుకొచ్చారు సీఎం జగన్. ఇక్కడ కురబలతో పాటు బోయ సామాజిక వర్గం కూడా బలంగానే ఉంది. ఆ క్రమంలో ఒకసారి కురబలకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈసారి బోయలకు ఇవ్వాలన్న యాంగిల్లో శాంతమ్మ పేరును ఫైనల్ చేసింది వైసీపీ. బళ్ళారికి చెందిన గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితుడు శ్రీరాములు సోదరి శాంతమ్మ గతంలో బీజేపీ ఎంపీగా పనిచేశారు. కానీ ఇప్పుడు టికెట్ ఫైనల్ అయ్యాక ఒక్కరోజులోనే ఆమె బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. అదే రోజు ఆమెను హిందూపురం అభ్యర్థిగా కూడా ప్రకటించారు. టీడీపీ కూడా మొదట కురబ సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ ఇవ్వాలని అనుకున్నా వాళ్ల వ్యూహం మారింది కాబట్టి తాము కూడా మార్చుకునే ప్రయత్నంలో ఉందట. సైకిల్ పార్టీ ఇప్పుడు బోయ అభ్యర్థుల కోసం చూస్తున్నట్లు తెలిసిందే. అదే సమయంలో స్థానిక పార్టీ నాయకులకు మరొక ఆలోచన వచ్చిందట. అసలు బాలయ్యని బరిలోకి దింపితే ఆయన ఇమేజ్ ముందు ఈ కాస్ట్ ఈక్వేషన్స్ పెద్దగా పనిచేయవన్నది వాళ్ల ఆలోచనగా తెలిసిందే. హిందూపురం పార్లమెంటు పరిధిలో టీడీపీ బలంగా ఉండడం, బాలకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిసొస్తాయన్న లెక్కలేసుకుంటున్నారట. ఈ అభిప్రాయాలను పార్టీ అధినాయకత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో తెలియదు. కానీ అదే నిజమైతే మాత్రం వైసీపీ ఊహించిన వ్యూహం అవుతుందంటున్నారు పరిశీలకులు. మరి బాలయ్య హ్యాట్రిక్ కోసం అసెంబ్లీ వైపే మొగ్గుతారా లేక చూస్తా రెండో వైపు చూస్తా అంటారా అన్నది మనము చూడాలన్నది పొలిటికల్ పండిట్స్ మాట.